గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసి మనం రెండు ఐపీఓస్ గురించి చెప్తున్నాము. ఈ రెండు మనకు వచ్చేసి ఒక ఎస్ఎంఈ ఐపీఓస్ అండి. ఈ రెండు మనకి ఈ రోజే క్లోజ్ అవుతున్నాయి. ఓకే. సో ముందు మనం చూసినట్లయితే సాల్వ్ ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ ఇది 1,09,200 అమౌంట్ కావాలి. 7.4 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది. నెక్స్ట్ వచ్చేసి బ్రోస్ లైఫ్ కేర్ హాస్పిటల్స్ అండి. ఇది వచ్చేసి 1,50,000 ఇన్వెస్ట్మెంట్ కావాలి. యాజ్ ఆఫ్ నౌ 30.03 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది. సో ఈ రెండిట్లో ఈ రోజు క్లోజింగ్ కాబట్టి మనకి ఈ రెండిట్లో బెస్ట్ ఏంటంటే నేను దీన్ని అవాయిడ్ చేస్తున్నాను. లెస్ దాన్ 10 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది కాబట్టి. సో ఇది వచ్చేసి నియర్ అబౌట్ 30 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది. అండ్ మోర్ ఓవర్ ఇంకో డే ఈ రోజు క్లోజ్ అవుతుంది కాబట్టి ఇది నియర్ అబౌట్ 100 టైమ్స్ అవ్వచ్చు. సో అందువల్ల ఏంటంటే దీని యొక్క ఫైనాన్షియల్స్ చూద్దాము. ఇది మేజర్గా మనకి లైఫ్ కేర్ హాస్పిటల్ సెగ్మెంట్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఓకే. సో మనం ఇక్కడ చూసినట్లయితే దీని యాన్యువల్ రిపోర్ట్ డైరెక్ట్ చూస్తున్నామండి మనం వచ్చేసి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 69.76 ఇన్ ల్యాక్స్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. సో ఇన్ ల్యాక్స్ అండి 69.76. సో మనకు వచ్చేసి దాని వెబ్సైట్లోనే ఓన్లీ 1 ఇయర్ మనకి ప్రొజెక్షన్ మనకి 1 ఇయర్ డేటానే ఇచ్చారండి. సో అందువల్ల ఇది వచ్చేసి ఒకసారి గ్రే మార్కెట్ ప్రీమియం చూసి మనం సబ్స్క్రిప్షన్ చేయొచ్చా లేదనేది ఒకసారి చూద్దాము. ఓకే. సో ఇక్కడ మనం చూసినట్లయితే బ్రోష్ లైఫ్ కేర్ హాస్పిటల్ 32% మనకి గ్రే మార్కెట్ ప్రీమియం ఉంది. ఇది సాల్వ్ ప్లాస్టిక్స్ వచ్చేసి మీరు చూసినట్లయితే జస్ట్ 22% ఉందండి. అందువల్ల మనం అక్కడే నెగ్లెక్ట్ చేసాము. సో ఒకవేళ ఎవరైతే లిస్టింగ్ గెయిన్స్ కోసం చూస్తున్నారో ఇది బ్రోష్ లైఫ్ కేర్ హాస్పిటల్స్ అయితే అప్లై చేయండి. ఓకే. సో థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.